హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. ఏంటి చాలా రోజులు అయిపోయింది ఛానల్లో వ్లాగ్స్ రిలీజ్ చేయలేదు అనుకుంటున్నారా? సో కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో ఒక 1.5 మంత్ బాగా గ్యాప్ వచ్చేసింది. సో అందుకే ఈ గ్యాప్నంతా ఫుల్ఫిల్ చేయడానికి నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్లో మేము వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు మాడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాము. సో అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఆ క్లిప్స్ అన్నీ ఈరోజు ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. సో ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5:36కి వెళ్ళాము మేము అక్కడికి. ఫుల్ ఆఫ్ స్నో ఉన్నింది. సో క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అక్కడ క్లైమేట్ ఎలా ఉన్నింది, అక్కడికి విజిటర్స్ వ్యూ చేయడానికి, లొకేషన్ని వ్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది ఆ ఎంటైర్ క్లిప్స్ అండ్ సీనరీ మొత్తం మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసేయచ్చు. ఈ మాడగడ్డ అనేది ఒక టూరిజం వ్యూ పాయింట్. సో ఎర్లీ మార్నింగ్ మోస్ట్లీ అందరూ సన్ రైజ్ చూడడం కోసమే ఇక్కడికి వస్తారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళ ట్రెడిషనల్ ఇక్కడ ఉన్న లోకల్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మనకి వేస్తారు. సో చిన్న చిన్న ఫోటో బూత్స్ ఉన్నాయి. సో అక్కడ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఒక కంప్లీట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ చిన్న చిన్న ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ పాట్ మేకింగ్ అండ్ సమ్ లోకల్ డ్యాన్స్, ఇలాంటి యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసేయచ్చు, మనకి అరకులో ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ ఏంటంటే అకార్డింగ్ టు దేర్ కల్చర్, సో వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. దీన్ని డింసా డ్యాన్స్ అంటారు. సో ఫస్ట్ అయితే మేము వాళ్ళు ఎలా వేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. సో వన్స్ వాళ్ళు డ్యాన్స్ వేయడం అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ టైంకి మేము కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ వేసి లైక్ వీ హ్యాడ్ ఎ వెరీ వెరీ గుడ్ టైం. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇలా ఒక 5 to 10 minutes వాళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత అండ్ లేటర్ ఆన్ స్లోలీ మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయేసి వీ వర్ ఆల్సో ఎంజాయింగ్ దట్ కల్చర్, దట్ యాక్టివిటీ, ఎవ్రీథింగ్. సో ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. యాక్చువల్లీ మా ఎంటైర్ ట్రిప్లో ఈ యొక్క పార్ట్ అనేది కొంచెం చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది. బికాస్ ఇది మనకి ఇక్కడ మన లోకల్లో ఉండదు, లోకల్ కల్చర్లో. సో అక్కడ మాత్రమే మనం ఈ వే ఆఫ్ డాన్సింగ్ కానీ డ్రెస్సింగ్ కానీ చూడగలం. సో దట్ వాస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దట్ వాస్ వెరీ గుడ్ టు బీ ఏ పార్ట్. సో వన్స్ డ్యాన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మీకు చెప్పినట్టు అక్కడ చాలా ఎంటర్టైనింగ్ యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో వీ వర్ అ పార్ట్ ఆఫ్ దెమ్. సో బెలూన్ని షూట్ చేయడం అండ్ థ్రోయింగ్ అండ్ యారో, సో ఆల్ దీస్ థింగ్స్, ఈ యాక్టివిటీస్ అన్నీ చేసుకుని అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. అండ్
ఇలా ఫన్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసుకునేసి ఇంకా బాగా ఆకలేస్తునింది. సో బ్రేక్ఫాస్ట్ అంటే మనకి అక్కడ ఇడ్లీలు, దోశలు, బోండాలు ఇవేమి మోస్ట్లీ అంత దొరకవు. సో అక్కడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంది కాబట్టి బాగా వేడివేడిగా కార్న్ అండ్ స్వీట్ పొటాటో అవి అవైలబుల్లో ఉన్నాయి. సో ఫస్ట్ అయితే అందరం కార్న్ తీసుకొని తినేసాము. సో కార్న్ తినేసి ఇంకా రిటర్న్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఆన్ అవర్ వే అక్కడ మేము చికెన్ స్టిక్స్ చూసాము. సో మన నాన్ వెజ్ లవర్స్కి చికెన్ స్టిక్స్ చూసి ఎవరు సైలెంట్గా ఉంటారు చెప్పండి. మేమైతే ఫుల్ టెంప్ట్ అయిపోయేసి సో చికెన్ స్టిక్స్ తీసుకుని తినేసాము. సో ఈరోజు మేము మా బ్రేక్ఫాస్ట్ అనేది రొటీన్గా కాకుండా ఇలా కార్న్, స్వీట్ పొటాటో స్టిక్స్ ఇలా కొంచెం డిఫరెంట్గా చేసాము. బేసిక్గా బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ మనం ప్రిఫర్ చేయం కదా, బట్ అక్కడున్న క్లైమేట్కి అది సెట్ అవుతుంది కాబట్టి వేడివేడిగా తినడానికి. సో అక్కడ అదే దొరికింది, దాంతో అడ్జస్ట్ అయిపోయాము. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు టైం వాజ్ అరౌండ్ 9:30, 10, బట్ స్టిల్ ఫుల్ ఆఫ్ స్నో ఉంది. అండ్ సో ఫైనలీ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.